హాయ్. ప్రెగ్నెన్సీ టైంలో మన చుట్టూ ఉండేవాళ్లు అంటే బంధువులు, స్నేహితులు రకరకాల గెస్సులు చేస్తుంటారు కదండి, పుట్టబోయేది పాపా బాబా అని తెలుసుకోడానికి. అమ్మో, ఎన్నెన్నో సరదా కథలు చెప్తూ ఉంటారు. అయితే ఈరోజు మనం అలాంటి కొన్ని పాపులర్ నమ్మకాల వెనుక అసలు నిజమేంటో ఓ సరదాగా చూసేద్దాం. ఒక్క విషయం, ఇవన్నీ జస్ట్ ఫన్ కోసమేనండి, సైన్స్ ప్రకారం ప్రూవ్ అయినవి అయితే కావు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నిజమే కదా. కొన్ని వందలేళ్లుగా కాబోయే అమ్మానాన్నల్ని, వాళ్ల కుటుంబాల్ని అందర్నీ టెన్షన్ పెట్టే ప్రశ్న ఇదే. అసలు ఎవరు పుడతారబ్బా అనే ఆ ఎదురుచూపులో ఉండే కిక్కే వేరు కదా. సరే, మరి తరతరాలుగా మనవాళ్లు నమ్ముతున్న ఆ కథలేంటో ఒక్కసారి చూద్దామా? ఇప్పుడు మనం ఒక 6 ఇంట్రెస్టింగ్ అపోహలని ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ది, ఇది చాలా చాలా కామన్. అదేంటంటే క్రేవింగ్స్ థియరీ, అంటే తినాలనిపించే కోరికలన్నమాట. గర్భిణీలు ఏం తినాలనిపిస్తే దాన్ని బట్టి కడుపులో ఉన్నది పాపో బాబో చెప్పేయొచ్చు అంటుంటారు. చాలామంది ఏమంటారంటే స్వీట్స్ తినాలనిపిస్తుందా, అయితే ఖచ్చితంగా అమ్మాయనట. అదే స్పైసీగా పుల్లగా తినాలనిపిస్తే అబ్బాయట. కానీ అసలు నిజమేంటంటే ఈ కోరికలకి కారణం కేవలం శరీరంలో జరిగే హార్మోనల్ చేంజెస్ మాత్రమే, అంతేగాని దీనికి బేబీ జెండర్కి ఎలాంటి సంబంధమూ లేదు. ఓకే, ఇక రెండోది మార్నింగ్ సిక్నెస్. ప్రెగ్నెన్సీలో వాంతులయ్యేదాన్ని బట్టి కూడా జెండర్ గెస్ చేస్తారు అని తెలుసా? ఈ థీరీ ప్రకారం ఏంటంటే మార్నింగ్ సిక్నెస్ మరీ ఎక్కువగా ఉంటే అమ్మాయి పుడుతుందట, అదే కొంచెం తక్కువగా ఉంటే అబ్బాయి అని అంటారు. నిజానికి కొన్ని స్టడీస్లో చిన్న లింక్ ఉన్నట్లు తెలిసినా ఇది 100% కరెక్ట్ అయితే కాదు. ఎందుకంటే ప్రెగ్నెన్సీకి ఒక్కొక్కరి బాడీ ఒక్కోలా రియాక్ట్ అవుతుంది గదా. సరే, ఇక మూడోది, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేంటంటే బేబీ హార్ట్బీట్. ఆ హార్ట్బీట్ వేగాన్ని బట్టి కూడా జెండర్ చెప్పేయొచ్చట. చాలామంది ఏమని నమ్ముతారంటే హార్ట్బీట్ నిమిషానికి 140 కంటే ఎక్కువగా ఉంటే అమ్మాయి అని, 140 కన్నా తక్కువ ఉంటే అబ్బాయి అని గట్టిగా చెప్పేస్తారు. కానీ డాక్టర్లేం చెప్తున్నారంటే బేబీ హార్ట్ రేట్ అనేది వాళ్ల కదలికలు, గ్రోత్ని బట్టి మారుతూ ఉంటుందట. అంతే తప్ప జెండర్కి దీనికి సంబంధం లేదని క్లియర్గా చెప్తున్నారు. ఇక ఇది చూడండి, పొట్ట షేప్ని బట్టి జెండర్ గెస్ చేయడం. ఇది అందరికీ భలే ఇష్టమైన టైంపాస్ కదా. దాని గురించే ఇప్పుడు చూద్దాం. నమ్మకమేంటంటే పొట్ట గుండ్రంగా బాల్లాగా ఉంటే అమ్మాయట, అదే కొంచెం కిందకి జారి షార్ప్గా ఉంటే అబ్బాయట. కాని దీని వెనకున్న సైన్స్ ఏంటంటే ఆ పొట్ట షేప్ అనేది బేబీ ఏ పొజిషన్లో ఉంది, అలాగే తల్లి బాడీ టైప్ని బట్టి ఉంటుంది తప్ప జెండర్ని బట్టి కాదు. ఇక ఐదోది స్కిన్ అండ్ గ్లో థియరీ. అవును, తల్లి స్కిన్ని బట్టి కూడా చెప్పొచ్చంటారు. ఆ ప్రెగ్నెన్సీ గ్లో లేదంటే వచ్చే మొటిమలు, ఇవి కూడా బేబీ జెండర్ని చెప్తాయట. అదేంటో చూద్దాం. చాలామంది ఏమంటారంటే ఫేస్లో గ్లో బాగా పెరిగిందా, అయితే అబ్బాయేనట. అదే మొటిమలు ఎక్కువగా వస్తున్నాయా, అప్పుడు అమ్మాయి పుడుతుందంటారు. కాని దీనికి కూడా కారణం సేమ్, హార్మోన్స్. ఆ హార్మోనల్ చేంజెస్ ఇంకా తల్లి స్కిన్ టైప్ని బట్టే ఈ మార్పులన్నీ వస్తాయి. సరే, ఇక మనం చూడబోయే ఆఖరి అపోహ అదేంటంటే బేబీ మూవ్మెంట్స్ గురించి. బేబీ కడుపులో కదిలేదాన్ని బట్టి కూడా జెండర్ గెస్ చేస్తూ ఉంటారు. దీని ప్రకారం అబ్బాయిలైతే కడుపులో చాలా యాక్టివ్గా ఎక్కువగా కదులుతారట, అదే అమ్మాయిలైతే చాలా కామ్గా ఉంటారట. కానీ నిజం చెప్పాలంటే ప్రతి బేబీకి వాళ్లకంటూ ఓ ఓన్ స్టైల్ ఉంటుంది. వాళ్ల యాక్టివిటీ లెవెల్ అనేది జెండర్ని బట్టి అస్సలు ఉండదు. ఇప్పటిదాకా మనం చూసినవన్నీ సరదా నమ్మకాలు కదా. మరి సైన్స్ ఏం చెప్తోంది, అసలు జెండర్ ఎలా డిసైడ్ అవుతోంది, దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సైంటిఫిక్గా చూస్తే డిఎన్ఏ టెస్ట్, జెనెటిక్ టెస్ట్ లేదా అనామలీ స్కాన్ ఇలాంటి పద్ధతుల ద్వారా బేబీ జెండర్ని చాలా ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. మన దేశంలో పుట్టక ముందే బిడ్డ జెండర్ని తెలుసుకోవడం లేదా చెప్పడం చట్టరీత్యా నేరం. అందుకే డాక్టర్లు కూడా ఈ విషయాన్ని ఎప్పటికీ బయటపెట్టరు. ఇన్ని నమ్మకాలు, ఇన్ని సైంటిఫిక్ విషయాలు చూసాం కదా. మరి ఫైనల్గా అసలు నిజం తెలుసుకోవటానికి ఉన్న ఒకే ఒక్క మార్గమేంటి? అవును, పుట్టేది అబ్బాయా అమ్మాయా అన్న నిజం కేవలం డెలివరీ టైంలోనే తెలుస్తోంది. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నవన్నీ జస్ట్ సరదా ఊహలు మాత్రమే. అసలైన థ్రిల్ ఆ ఫైనల్ సర్ప్రైజ్ కోసం వెయిట్ చేయడంలోనే ఉంది.
పుట్టేది పాపైనా బాబైనా ఆ నిజం తెలిసే ఆ ఒక్క క్షణం కోసం ఎదురుచూడటం అనేది నిజంగా ఓ అద్భుతమైన ఫీలింగ్.